వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు కొనసాగుతోంది. అయితే పోలీసుల బందోబస్తుతో బస్సులను నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు. పోలీసులు పరిగి బస్టాండ్ డిపో దగ్గర భారీగా మోహరించారు. నిరసన తెలుపుతున్న కార్మికులను బస్సుల దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మనవి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు సార్. మీరు గెలిచిన తర్వాత తొలి సంతకం మేము పెట్టిండ్రంటే మహాలక్ష్మి పథకం, దాన్ని మేము సక్సెస్ఫుల్ చేసి దాదాపు ఒక్కొక్క ట్రిప్పులో 150-100 మంది దాకా తీసుకెళ్తున్నాం సార్. మరి మేము కూడా ఆడపిల్లలమే, మాకు కూడా విలీనం చేసి మీరు ఇచ్చే పిఆర్సీలు బకాయిలు వెంటనే విడుదల చేయాలని మా కార్మికుల తరఫున కోరుకుంటున్నాము. చర్చలకు పిలిచినామని చెప్పిండ్రు సార్. ఏ చర్చలు లేకుండానే తర్వాత చేస్తామని వెళ్ళిపోయిండ్రు. అందువల్లనే మేము సమ్మెలోకి వెళ్ళినాము. కావున దయచేసి మీరు మళ్ళీ గెలవాలి. మా తరఫున మేము కూడా సేమ్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఆ తరఫున రావాలనుకుంటే మా అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసి దయచేసి పిఆర్సీలు ఇచ్చి వచ్చే బకాయిలు